కల్తీ కల్లు కల్లోలం రేపుతోంది. కూకట్పల్లిలో కల్తీ కల్లు మృతుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఇవాళ మరొకరు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 8కి చేరింది. కల్తీ కల్లు తాగి అస్వస్థతకు గురై గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పెద్ద గంగారం కన్నుమూశారు. గంగారం కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆదర్శ నగర్ కు చెందిన వ్యక్తిగా పోలీసులు తెలిపారు. అటు టీ న్యూస్ వరుస కథనాలతో కాంగ్రెస్ సర్కార్ ఎక్సైజ్ శాఖ అధికారులలో కదలికొచ్చింది. కల్తీ కల్లు తాగి మృతి చెందిన బాధితులను ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పరామర్శించారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడికి చెందిన కల్లు కాంపౌండ్ పై అధికారులు చర్యలు తీసుకోవటం లేదని మండిపడ్డారు. కల్తీ కల్లు ఘటన జరిగి 3 రోజులవుతున్నా కల్లు దుకాణాన్ని సీజ్ చేయని అబ్కారీ పోలీసులు టీ న్యూస్ లో వార్త ప్రసారమైన గంట సమయంలోనే సీజ్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రంజిత్ అందిస్తారు. రంజిత్, కూకట్పల్లిలో కల్తీ కల్లు సేవించి జనం మృత్యువాత పడుతున్నారు. ఆబ్కారీ అధికారులైతే ఇన్ని రోజులు మౌనంగా ఉన్నారు. టీ న్యూస్ లో వరుస కథనాలు చూసిన అనంతరం వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నారు. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇప్పటికే కల్లు కల్తీ జరిగిన ఘటనలో ఇప్పటికే 8 మందికి మృత్యు సంఘటన జరిగింది. దీంట్లో అంటే దాదాపు 51 మందిని గుర్తించి వాళ్ళందరినీ కూడా వివిధ హాస్పిటల్ తరలించారు. ఏదైతే నిమ్స్ హాస్పిటల్ కావచ్చు, గాంధీ హాస్పిటల్ కు పంపించిన పరిస్థితి కనబడుతుంది. వాళ్ళందరికీ కూడా మెరుగైన వైద్యం అందిస్తున్నట్లుగా కూడా అధికారులు చెప్తున్నారు. కానీ దాంట్లో వచ్చేసి ఇప్పటికే 6గురికి డయాలసిస్ ఉన్నదని, వాళ్ళందరి యొక్క ఆరోగ్య పరిస్థితిని కూడా నిలకడగా ఉండేవాళ్ళు కూడా ఆరోగ్య సంబంధించిన శాఖ వారు కావచ్చు, దాంతో పాటుగా కూడా అధికారులు చెప్తున్నారు. కానీ ఏదైతే సంఘటన జరిగిందో, సంఘటన జరిగిన రోజు ఉదయం 6 గంటల నుంచి సాయంకాలం వరకు కూడా ప్రతిరోజు కూడా 200 మంది సేవించే పరిస్థితి ఉందని చెప్తారు. ఒక డిపోలో అంటే దాదాపు 600 మంది ఈ కల్తీ కల్లుని సేవిస్తున్నారు. దాంట్లో ఇప్పటికీ 51 మందిని మాత్రము హాస్పిటల్కు పంపించారు. కానీ మిగిలిన వాళ్ళు దాదాపు 550 మంది ఉన్నప్పటికీ దానిలో కొంతమంది వాంతులు విరోచనాలతోనే స్థానికంగా ఉన్న హాస్పిటల్కి కావచ్చు, ఆర్ఎంపీ డాక్టర్ల దగ్గరికి వెళ్లి చికిత్స పొందుతున్నారు తప్పితే అసలైన వాళ్ళు వచ్చేసి ఇంకా అంటే ఎంతమంది బాధితులు ఉన్నారనే విషయం కూడా లెక్కగట్టలేని పరిస్థితి కనబడుతుంది. కానీ ఇప్పటికే 3 రోజులు అవుతున్నప్పటికీ కూడా ఏదైతే ఎక్సైజ్ శాఖ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా వీళ్ళపైన కల్లు కాంపౌండ్ వాళ్ళపైన చర్యలు తీసుకుపోవడంతోనే స్థానిక అంటే కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పరిశీలించేసి వాళ్ళపైన ఆగ్రహం వ్యక్తం చేశాడు. చేసిన అనంతరం కాలనీ వాసులు అందరితో పరామర్శించి స్థానిక కుటుంబాలను బాధితులందరూ కూడా పరామర్శించిన అనంతరం కల్లు కాంపౌండ్ దగ్గరకు వచ్చి ఏదైతే సీజ్ చేశామని చెప్పేసి నోట్ రిలీజ్ చేశారో, ప్రెస్ నోట్ తెలిసినా కూడా ఇది సీజ్ చేశారంటే నామమాత్రంగా తాళం వేశారు తప్పితే ఎలాంటి సీజ్ చేయలేదని ఆగ్రహం చేసిన వెంటనే దానిని టీ న్యూస్ లో ప్రసారం చేసిన గంటలోపే కూడా దాన్ని సీజ్ చేసిన పరిస్థితులు కనబడుతున్నాయి. అంటే ఒక టీ న్యూస్ వేదికగా న్యూస్ ని ప్రసారం చేయడం కావచ్చు, స్థానికంగా ఉన్న చర్యలపైన వార్త చేసిన అనంతరం కూడా స్పందిస్తున్నారు తప్పితే కాంగ్రెస్ యొక్క అండదండలతోనే ఈ యొక్క కల్లు కంపెనీలు నడుస్తున్నాయని చెప్పేసి స్థానికులు ఆగ్రహం చేసినా సరే దాన్ని పట్టించుకునే పరిస్థితి కనబడట్లేదు. ఇప్పటికీ అంటే 600 మంది ఆ రోజు మద్యం సేవిస్తే 51 మంది మాత్రమే హాస్పిటలైజ్, దాంట్లో 8 మంది చనిపోయారు. అంటే మిగిలిన వారి యొక్క సంఖ్య 500 మంది ఉంటే వారి వివరాలు రోజు అంటే గత వారం రోజులలో చూసుకుంటే గత గ్రామాలకు వెళ్ళి వివిధ జిల్లాల వాళ్ళ ఊర్లోకి వెళ్ళేసి కూడా దహన సంస్కారాలు చేస్తున్న తర్వాత కూడా వాళ్ళ యొక్క తండ్రులు కావచ్చు, వాళ్ళ యొక్క బంధువులు ఈ విధంగా చనిపోయారని చెప్తున్నారు తప్పితే అసలు నిజాలు బయటికి రావట్లేదు. కాబట్టి ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఆరోగ్య శాఖ వాళ్ళు కూడా ఏదైతే కాలనీలు ఉన్నాయో హెచ్ఎంటీ హిల్స్ కావచ్చు, ఇంద్ర హిల్స్ కావచ్చు, దాంతోపాటు ఆల్విన్ కాలనీ, శంషాగూడ ప్రాంతాలు, భాగ్యనగర్ కాలనీ ప్రాంతాల్లో ఉన్నదో దానిపైన వచ్చేసి ఆరోగ్య శాఖ వారు పూర్తిగా దర్యాప్తు చేసి దాంట్లో ఒక క్యాంప్, హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయాలని కూడా స్థానికులు కావచ్చు, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కూడా చెప్పిన పరిస్థితులు కనబడుతున్నాయి. సింధురా, రైట్, థ్యాంక్ యూ రంజిత్. కూకట్పల్లిలో కల్తీ కల్లు సేవించైతే జనం మృత్యువాత పడుతున్నారు. కల్తీ కల్లుతో రోజు రోజుకు మృతుల సంఖ్య అయితే పెరుగుతుంది. ఇవాళ మరొకరు మృతి చెందారు. దాంతో మృతుల సంఖ్య 8కి చేరింది. నిన్న నర్సమ్మ మృతి చెందగా ఇవాళ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పెద్ద గంగారం అనే వ్యక్తి మృతి చెందాడు. మరోపక్క టీ న్యూస్ వరుస కథనాలను చూసి అధికారుల్లో చలనమైతే వచ్చింది. గంటలోపే కల్లు కాంపౌండ్ అయితే ఆబ్కారీ పోలీసులు సీజ్ చేశారు.